మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో అందరూ క్షేమమే కదా? చాలా సంతోషం. ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. మిక్కిలి నిమ్మలమాయెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులతో కలిసి గలిలయ సముద్ర తీరాన, అంటే గలిలయ సముద్రం మీద యేసయ్య ప్రయాణం చేస్తూ అద్దరికి వెళ్తూ ఉన్నాడు. మధ్యలో పెద్ద తుఫాను. ఆ సమయానికి యేసు ప్రభు వారు నిద్రిస్తున్నాడు అని రాస్తుంది ఈ టాపిక్లో. పెద్ద తుఫాను. శిష్యులకి ఏం చేయాలో అర్థం కాలేదు. అలలన్నీ కూడా దోణిలోనికి వచ్చేస్తున్నాయి. దోణి మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. శిష్యులు వచ్చి ప్రభువుని లేపారు. మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు అని శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లేపారు. ఆయన లేచి, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను దోణిలోనే ఉన్నాను, మీతోనే ఉన్నాను, ఎందుకు మీరు భయపడ్డారు? ఏది మీ విశ్వాసం కొంచెంగా మారింది, అల్ప విశ్వాసం అయింది అని గద్దించి ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దిస్తేనట అవి మిక్కిలి నిమ్మలమైపోయాయి. మిక్కిలి నిమ్మలం. మిక్కిలి నిమ్మలం అంటే ఏమిటి అర్థం? అసలు తుఫాను వచ్చింది ఇక్కడేనా? ఇప్పుడు తుఫాను చెలరేగిన స్థలం అసలు ఇదేనా? మా దగ్గరేనా? ఈ దోణి మీదేనా? అసలు ఆ వాతావరణం ఏమి కనపడతలేదే అన్నంతగా మిక్కిలి నిమ్మలమైపోయింది. ఎంత అద్భుతం అది! అంతే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహాదేవుడు కదండి. దేవుడు ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది? మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరత ఉంటుందా ఏమిటి? ఉండదుగా. మిక్కిలి నిమ్మలం అయిపోయింది. అసలు ఆ తుఫాను ఛాయే కనపడలేదు. ప్రియులారా, ఈ రోజున ఈ విషయాన్ని మనం ముందు పెట్టుకొని ఒక మంచి మాట చెప్పనా? లోకమనే ఈ సముద్రంలో నీ జీవిత నావ ప్రయాణం చేస్తూ ఉంటే ఎన్నో తుఫానులు, ఎన్నో అలలు చేత కప్పబడటం, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, తట్టుకోలేని బాధ, చెప్పలేని దుఃఖం. ఎందుకు అసలు ఈ జీవితం ఇక చనిపోతే బాగుండన్న ఆలోచనలు కూడా కలగటం. కొందరికైతే అసలు ఈ జీవిత నావ ముందుకు వెళ్ళగలదా? నాకు ఎదురైన ఈ భయంకరమైన తుఫాను లాంటి ఈ శోధనలో, ఈ శ్రమలో నా జీవితం ఏమైపోతుందో కలవరం, కన్నీళ్ళు. బిడ్డలను చూసి, భర్తను చూసి, అప్పులు చూసి, సమస్యలు చూసి, నిందల అవమానాలు చూసి, ఎదురవుతున్న దాడులు చూసి, బా ప్రియబిడ్డ, ఒక్క మాట చెప్తాను, నువ్వెవరివైనా యేసయ్య దగ్గరకు రా. అక్కడ ఏముంది? ఆ పైనున్న వచనాల్లో వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాము, మాకు సహాయం చేయి, మమ్మల్ని రక్షించని మొరపెట్టారు ఆ పై వచనాల్లో. అందుకనే దైవజనుడిగా నేను తేటగా మీకు బోధిస్తున్న విషయం ఏంటంటే, యేసయ్య దగ్గరకు రండి. ప్రభువా మాకు సహాయం చేయమని అడగండి. మేము ఈ అప్పులనే ఊబిలో కూరుకుపోయామయ్యా. ఈ మనుషుల మాటలు అనేటటువంటి ఆ బండల కింద నలిగిపోతున్నామయ్యా. అవునండి, మనుషుల మాటలు బో ప్రమాదం. అసలు పైకి లేవనివ్వవు. కృంగిపోయి నశించిపోవటానికి మనుషుల మాటలు ఎంత డేంజరో అస్సలు తీసుకోవద్దు.
ఒక్క మాట కూడా నువ్వు లక్ష్య పెట్టొద్దు. ఈ చెవుని విని ఈ చెవుని వదిలేయి. మనుషుల మాటలనే ఆ భయంకరమైన బరువుల కింద మేము నలిగిపోతున్నామయ్యా. అప్పులు కొండలాగే పెరిగిపోయింది, నలిగిపోతున్నాం. మా కుటుంబ పరిస్థితులు, శ్రమలు, నిందలు ఇవన్నీ కూడా మమ్మల్ని అల్లకల్లోలం చేసేస్తున్నాయి. చీకటి కమ్మేసినట్టుంది ప్రభువా. మీరు అడిగి చూడండి. మిక్కిలి నిమ్మలం. మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా నేను చెప్పగలిగిన మాట, ఒక దైవజనుడిగా సుమారు 30 సంవత్సరాలకు పైనుండే ప్రభువుతో నడుస్తున్న ఒక అనుభవం, 26 సంవత్సరాలుగా ప్రభు మాటలు ప్రకటిస్తున్న ఒక అనుభవం కలిగిన దైవజనుడిగా చెప్తున్నాను. నేనెన్ని బరువుల కింద పడ్డాను, ఎన్ని తుఫానుల్లో చిక్కుకున్నాను. నా ప్రభు వాటన్నిటినీ కూడా నిమ్మలపరిచి ప్రశాంతంగా ఈ జీవిత దోణి అలా కొనసాగటానికి సహాయం చేస్తూ వస్తున్నాడు. ఆయన పిల్లల్ని చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. నీ కన్నీరు తుడుస్తాడు, నీ కష్టం సర్దుకుంటుంది, మంచి రోజులు వస్తాయి. తుఫాను నిమ్మలపరచబడింది, నిమ్మలమైపోయిందంట, బహు నిమ్మలంగా. ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి. మిక్కిలి నిమ్మలంగా. ఆ ఛాయి కూడా కనపడదు. ఇంతకుముందు నీకున్న ఆ కష్టం కూడా కనపడకుండా దేవుడు అద్భుతమైన సహాయం నీకు చేస్తాడు. నీ కన్నీటిలో తోడుంటాడు. నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, కృంగిపోయి ఉన్నావో దాంట్లో నిన్ను పైకి లేపుతాడు. ధైర్యంగా ఉండు, ఆయనకు మొరపెట్టుకో. నీ ప్రభువు నీ జీవితంలో, నీ ధోనిలో ఉన్నాడుగా, నీతోనే ఉన్నాడు ఆయన. ఒకవేళ అయ్యో ఆయన లేడని నాకు అర్థమవుతుందయ్యా అంటే పశ్చాత్తాపడు, వచ్చేస్తాడు. సరి చేసుకో. ఆయన ఉంటే నీ తుఫాను మిక్కిలి నిమ్మలమై ప్రశాంతంగా ముందుకు వెళ్తుంది. నీ ధోని, నీ జీవితం. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా మార్చండి, కృప చూపండి, తోడుగా ఉండండి. ఎంతైనా నమ్మదగిన మంచి దేవుడు అయినందుకు వందనాలు. గాయపడిన మీ చేతుల్లో మీ పిల్లలను అప్పగిస్తున్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి తుఫాను మిక్కిలి నిమ్మలపరచబడునుగాక. సాయం చేయండి. యేసయ్య నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.